నీ కేశం చాలా బాగుంది. నీకు నొప్పడుతుందా? నేను బాగా కొట్టేశాను కదా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరేంటి ఇక్కడ? మీ వైఫ్తో పాటు మీరు బయటికి వెళ్తున్నారా? అవును సార్, అది కంచన్ని తన అమ్మాళ్ళింటికి నేను తీసుకొని వెళ్తున్నా. మరి కోటా ప్రాజెక్ట్ ఫైల్ మీ దగ్గరే ఉందిగా, అది నాకు ఇవ్వండి. మేడంని ఇక్కడ వదిలేసి మీరు సైట్కి తిన్నగా వచ్చేయండి, ఎందుకంటే ఆర్కిటెక్ట్తో మీటింగ్ ఉంది. సరే సార్, నేను వెంటనే తీసుకొని వస్తాను. మరేమో మేడం, కంగ్రాచులేషన్స్. నేను ఎందుకురా కంగ్రాచులేషన్స్ చెప్తున్నానని మీరు ఆలోచిస్తున్నారు కదా, నాకు అర్థమైంది. నేను నిజం చెప్పనా, సురేష్ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే మీలాంటి భార్య తనకు దొరికింది కదా. సార్, మీరు అడిగిన ఫైల్. సరే, మీరు సైట్కి త్వరగా వచ్చేయండి. ఓకే సార్, నేను త్వరగా వచ్చేస్తాను. అయితే మేడం, నేను వెళ్ళొస్తాను. కూర్చో. ఎందుకు ఇది స్టార్ట్ అవడం లేదు? దిగి తొయ్యు. బండిని తొయ్యమని చెప్పానా? చెవులు పోయాయి నీకు? బాగా తొయ్యు. వచ్చి కూర్చో. అరే రే, నువ్వు కింద పడిపోయావా? నీకు బైక్లో సరిగ్గా కూర్చోవడం తెలియకపోతే మీ నాన్ని కారు అడగొచ్చు కదా. పదా, సరిగ్గా కూర్చో. శారీని అడ్జస్ట్ చేసుకో. మంచి కాలం అక్కడ ఎటువంటి లారీ రాలేదు, లేకపోతే ఏమై ఉండేది. మా ఆఫీస్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇదే విధంగా వాడికి జరిగింది. వాడు వైఫ్తో పాటు హైవేలో వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక ట్రక్ వచ్చి వాళ్ళిద్దరిని గుద్దేసింది. తన వైఫ్ అక్కడ స్పాట్లో చనిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. కంచెను కూడా ఇలాగ అవుతుందేమో. ఇదిగో బాబు, దయచేసి అలా మాట్లాడుకో. చెప్పాలంటే నేనెప్పుడు బైక్ ఎక్కలేదు, అందుకే నేను యూజ్ చేయలేదు. ఇదంతా మీకు ముందే తెలుసుంటే ఎందుకు కారు కొనివ్వలేదు? ఎందుకు కారు కొనలేదు?
మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు, థ్యాంక్ యూ. నాకు ఆకలేయట్లేదు. నాకు బాగా టైం అయింది, నేను సైట్కి వెళ్ళాలి. నువ్వు ఎలా కింద పడ్డావమ్మా? చెప్పు. నాకు తెలియలేదుమా. వచ్చావమ్మా? సురేష్ చెప్పాడు నువ్వు బైక్లో వెళ్ళేటప్పుడు కింద పడిపోయావట. నీకు దెబ్బేం తగలలేదు కదా? లేదత్తయ్య, ఇది చాలా చిన్న దెబ్బే. హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకున్నాను. మీరేం బాధపడకండి. చాలా మంచి పని చేశావు, నువ్వు ఇంజెక్షన్ చేసుకున్నావు. గుర్తొచ్చింది. సురేష్ చెప్పాడు మీ నాన్నగారు నీకు కారు కొనిస్తారట. లేదత్తయ్య, అలా అంతా ఏం లేదత్తయ్య. ఎలా మా అమ్మ నాన్న కారు కొనిస్తారు? ఎలా చూసినా నాకు కావాల్సింది కన్నా ఎక్కువే చేశారు కదా వాళ్ళు. చాలా మంచిది. నీ ఫ్యామిలీ వాళ్ళతో చెప్పలేదు, లేకుంటే బాధపడి ఉంటారు. అందరూ టెన్షన్ అవుతారు కూడా. సరే, సురేష్ వచ్చే సమయం అయింది. నువ్వు వెళ్ళి త్వరగా టిఫిన్ రెడీ చేయి. సరే అత్తయ్య. వెళ్ళు. కొంచెం ఆగమ్మా. అదేంటంటే చపాతీని 12 సెంటీమీటర్ కంటే ఎక్కువగా చేయకూడదమ్మా. జ్ఞాపకం ఉంది కదా? ఉందత్తయ్య. సారీ సారీ. ఏంటిదే ఇది? నువ్వేం చేస్తున్నావు బాబు? ఇందులో తన తప్పే ఉంది. నువ్వెందుకు ఇంత కోపడుతున్నావు? నేల మీద ఉన్న టైల్స్ వల్ల తన స్లిప్పర్ కాస్త స్లిప్ అయింది అంతే. అందుకు తనేం చేస్తుంది? చెప్పులు తీయే. నీ చెప్పుల్నే తీయమన్నాను. ఇంకొకసారి నీ కాల్లో ఈ చెప్పునైతే నేను చూశాననుకో, నీ కాళ్ళని నేను విరగొడతా. అర్థమైందా? కూర్చో, కూర్చో అన్నా. సరిగ్గా కూర్చో, చెప్తున్నానా? ఎక్సెల్ షీట్ నీకే. పట్టుకో, పట్టుకోమన్నాను. చదువు, చదివే. కంప్లీట్, ఇన్కంప్లీట్, వర్కింగ్ ప్రోగ్రెస్. కంప్లీట్, ఇన్కంప్లీట్, వర్కింగ్ ప్రోగ్రెస్.
ఒక రోజు మొత్తానికి ఈ పని అయితే అవ్వలేదనుకో, అంటే టాస్క్ అవ్వలేదనుకో, ఇందులో ఎందుకని రీజన్ రాయాలి. ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఇందులో రాయాలి. నువ్వు ఏదైతే కిచెన్లో వండుతున్నావో దాన్ని కూడా. ఎలక్ట్రిక్ మీటర్ ఎంత దూరం వెళ్ళిందో, పాలు, పన్నీరు, గ్యాస్, టీ పౌడరు, ఇవన్నీ నువ్వు క్యాల్కులేట్ చేసిన తర్వాత నువ్వేం చేయాలి? రాసి పెట్టాలి. లంచ్ని, బ్రేక్ఫాస్ట్ని, డిన్నర్ని కూడా, ఈ మెనూ అన్నిటినీ కూడా ఒక రోజుకు ముందుగానే నా దగ్గర కన్ఫర్మ్ చేసి నువ్వు చెప్పాలి. నువ్వేం చేయాలి? మీ దగ్గర కన్ఫర్మ్ చేసి చెప్పాలి. ఇకపై అంతా ఇలాగే జరగాలి. అన్నిటినీ టైంకి చేసి పెట్టాలి. సరైన పద్ధతిలో చెయ్యాలి. ఇలా చూడు. ఎలక్ట్రిక్ మీటర్ 2 యూనిట్, తర్వాత కాయగూరలు కేజీ బియ్యం, పాల్ 1 లీటర్, బంగాళదుంప 300 గ్రాములు, ఆనియన్ 200 గ్రామ్, అల్లం 10 గ్రాములు, టీ పొడి 30 గ్రాములు. వాటర్ రీడింగ్ మీ బాబు వచ్చి రాస్తాడా? సారీ. సారీయా? ఈ రోజు నుంచి ఈ షీట్లో ఉన్న కాలం అన్నిటినీ నువ్వు ఫిల్ చేసి పెడుతున్నావు. అర్థమైందా?